ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఆచార్య ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది అందించేస్తున్నారండి. అండ్ కేవలం సర్ప్రైజింగ్ ప్రైస్ అండి 899 రూపాయలకే 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీకు అందించేస్తున్నారు. కావున అభ్యర్థులందరూ గమనించగలరు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులు మ్యాథమెటిక్స్ ఆన్లైన్ క్లాసులు ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మీకు ఫ్రీగా అందించేస్తున్నారు. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు సోషల్ స్టడీస్ ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి బాహుబలి ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఫ్రీగా అయితే మన ఎస్ పబ్లికేషన్స్ ద్వారా అందించేస్తున్నారు. కేవలం 899 రూపాయలకి ఈ కోర్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. కావాల్సిన వాళ్ళు ఇప్పుడే ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థుల కోసం బయాలజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా 1500+ ప్రాక్టీస్ బిట్స్ అండ్ బయాలజీ మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అందించేస్తున్నారండి మన ఎస్ పబ్లికేషన్స్ వారు. కేవలం 899 రూపాయలకే ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నారు. అండ్ 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ 40 days ఎగ్జామ్ సిరీస్ ప్రోగ్రామ్ ని మీకు ఫ్రీగా అందించేస్తున్నారు మన ఎస్ పబ్లికేషన్స్ వారు. విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కేవలం మీకు 1999 రూపాయలకే అవైలబుల్ గా ఉందండి. 3 months వ్యాలిడిటీతో అయితే ఈ ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి, హ్యాపీగా మీ ప్రాక్టీస్ ని కొనసాగించండి. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 899 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఫిజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ కేవలం 1999 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. కావున అభ్యర్థులు గమనించగలరు. మిత్రులారా, గ్రాండ్ టెస్ట్ 8లో ఏ రకమైన ప్రశ్నలు ఇవ్వబడ్డాయి? రైట్, ఇక్కడ మొట్టమొదటిది మ్యాంథనైన్ అనగా గణితానికి సంబంధించి మ్యాంథనైన్ అనగా ఒక కళ, టెక్నీ అనగా నేర్చుకొనడం అన్నాడు. మ్యాంథనైన్ అంటే కళ, టెక్నీ అనగా నేర్చుకొనడం. ఇక్కడ ఏమవుతుందంటే గణితానికి సంబంధించి గణితాన్ని ఇంగ్లీష్లో మ్యాథమెటిక్స్ అంటారండి. గణితాన్ని ఇంగ్లీష్లో మ్యాథమెటిక్స్ అంటారు. మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం మ్యాంథనైన్, మ్యాంథనైన్ టెక్నీ, మ్యాంథనైన్ టెక్నీ అనే 2 గ్రీకు పదాల నుంచి వచ్చిందండి. గ్రీకు పదాలు. మ్యాంథనైన్ అంటే నేర్చుకోవడం, టెక్నీ అంటే ఒక కళ, గణితము అంటే సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే ఒక కళ పేరే గణితము అంటాడు. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు? మ్యాంథనైన్ అంటే ఒక కళ అని ఇచ్చాడు. మ్యాంథనైన్ అంటే కళ కాదు, నేర్చుకోవడం. టెక్నీ అంటే ఒక కళ, ఇక్కడ నేర్చుకోవడం ఇచ్చాడు. కాబట్టి 2 తప్పు. మ్యాంథనైన్ అంటే నేర్చుకోవడం, టెక్నీ అంటే ఒక కళ అని అర్థం. సో ఏ సరికానిది, బి కూడా సరికానిది. రైట్, ఈ క్రింది వాణిలో నైపుణ్యం స్పష్టీకరణను గుర్తించండి అన్నాడు. ఇక్కడ నైపుణ్యం అనేది ఎక్కడ బయటపడుతుందో చూడండి. విద్యార్థి తాను చేసిన తప్పులను నిస్సంకోచంగా అంగీకరిస్తాడు. చేసిన తప్పును అంగీకరించాడు అంటే అది వాడి వైఖరిని సూచిస్తుంది మిత్రమా, వైఖరి. విద్యార్థి తన తీరిక సమయాలలో గణిత సంబంధమైన ఫజిల్స్ తయారు చేస్తాడు. ఇందులో ఆసక్తి, గణిత సంబంధ ఫజిల్స్ తయారు చేస్తున్నాడు, ఆసక్తి బయటకు వస్తుంది. నాగరికత అభివృద్ధిలో గణిత శాస్త్ర అభివృద్ధిని అభినందిస్తాడు. అభినందిస్తున్నాడు అంటే దీంట్లో ప్రశంస వస్తుంది. సమంజసమైన స్పష్టత కలిగిన స్వేచ్ఛా చిత్రాలు గీస్తాడు. స్పష్టంగా, సమంజసంగా చిత్రాలు గీస్తాడు అంటే ఇందులో డైరెక్ట్గా నైపుణ్యం బయటపడుతుంది. మరి అక్కడ వాడు మనకు అడిగినది కూడా నైపుణ్యం స్పష్టీకరణ అడిగాడు కాబట్టి దానికి సరైన సమాధానం 4. క్రింది వానిలో ప్రయోగశాల పద్ధతి నందలి దోషము.
ప్రయోగశాల పద్ధతిలో దోషం ఏంటి అన్నాడు. అంటే ఏదైనా పద్ధతిలో ఇవి చూడండి, చాలా సందర్భాలు ఇస్తాడు. ఏదైనా పద్ధతిలో ప్రయోజనమా దోషమని అడుగుతాడు. ఇందులో దోషం ఏది అన్నాడు. దోషం ఏది అంటే ఇందులో 3 ప్రయోజనాలు ఉన్నాయి, ఒకటే దోషం ఉంది, అది చూసుకోవాలి. ప్రయోజనం కానిది ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రంపై ఆధారపడుతుంది. ప్రయోగశాల పద్ధతి అంటే తరగతి గదిలో బోధించిన విషయం ప్రయోగశాలలో విద్యార్థుల సమక్షంలో నిరూపించి చూపించడం. ఆచరణ ద్వారా అభ్యసనం జరుగుతుంది విద్యార్థులకి, ఇది సరైనది. వైజ్ఞానిక విచారణ పరిశోధనలకు అలవాటు పడతారు. మరి ప్రయోగశాలలోకి వెళ్ళి ప్రయోగాలు చేస్తున్నారు కాబట్టి పరిశోధనలకు అలవాటు పడతారు, ఇది రైటే. గణితం ఇది మనోవైజ్ఞానిక పద్ధతి, ఎస్ ఎక్సలెంట్గా శిశు కేంద్రీకృతం మనోవైజ్ఞానికమైనది. గణితంలోని చాలా కొద్ది శీర్షికలు మాత్రమే బోధించగలరు, అదేనండి, కొద్ది శీర్షికలు మాత్రమే బోధించగలరు. అన్ని పాఠ్యాంశాలు గణితంలోని అన్ని పాఠ్యాంశాలు ప్రయోగశాల పద్ధతి ద్వారా బోధించడం వీలు పడదు. కొద్ది శీర్షికలను మాత్రమే బోధించగలరు, ఇదండి దీనికి సరైనది. దోషము అన్నాడు కాబట్టి ఇది దాని దోషం. ప్రాజెక్ట్ పద్ధతిలో ముఖ్య సూత్రము. ప్రాజెక్ట్ పద్ధతిలో ముఖ్యమైన అంశం ఇక్కడ ఏదో చూడండి. పాఠశాల ఇక్కడ చూడండి, విద్యార్థులే ప్రణాళికను తయారు చేసి అమలు చేయడం. ఎస్, ప్రాజెక్ట్ పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కాబట్టి సన్నాహం చేయడం ఉపాధ్యాయుడు చేస్తాడు. ప్రాజెక్ట్ ఎంపిక చేయడంలో ఉపాధ్యాయుడు సలహాదారుడుగా ఉంటాడు, విద్యార్థే చేస్తాడు. ప్రణాళిక రాసుకుంటాడు విద్యార్థులే, అమలు చేస్తారు విద్యార్థులే. ఎస్, విద్యార్థులే ప్రణాళిక తయారు చేయాలి, ఉపాధ్యాయుడు ప్రణాళిక తయారు చేయాలి, ఇది తప్పిది. ఎందుకంటే ప్రాజెక్ట్ విద్యార్థి కేంద్రీకృత. విద్యార్థులు స్తబ్దంగా పాల్గొంటారు, స్తబ్దంగా పాల్గొరు. సహజ వాతావరణంలోకి వెళ్ళారంటే ఎక్కడా లేని యాక్టివ్నెస్ వాళ్ళలో వచ్చేస్తుంది కాబట్టి స్తబ్దత ఉండదు. పాఠశాల ప్రణాళికను తయారు చేసి అమలు చేయడం, ఇది ఎవరు చేస్తారంటే ప్రధాన ఉపాధ్యాయుడు చేస్తాడు. ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధం లేని అంశం కాబట్టి దీనికి సరైనది 1వ ఆప్షన్ అండి. ఆపరేషన్ బ్లాక్ బోర్డు. ఆపరేషన్ బ్లాక్ బోర్డు ముఖ్యమైన ఉద్దేశం. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటే ఓబీబీ అని అర్థం. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటే ఓబీబీ, ఆపరేషన్ బ్లాక్ బోర్డు. ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డుని ఎవరు తీసుకొచ్చారు అంటే NPE 86 తీసుకొచ్చింది. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డు యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఎస్, పాఠశాలల్లో భౌతిక వసతులు కల్పించాలి, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో 2వ ఉపాధ్యాయుని నియమించాలి. పాఠశాలల్లో భౌతిక వసతులు కల్పించాలి, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో 2వ ఉపాధ్యాయుని నియమించాలి. అంతేకాకుండా ఇక్కడ మరో ముఖ్యంగా పాఠశాలలకు బోధనోపకరణాలు TLM సరఫరా చేయాలి. పాఠశాలలకు బోధనోపకరణాలు సరఫరా చేయాలి అనే ఈ 3 ముఖ్యమైన ఉద్దేశాలతో ఆపరేషన్ బ్లాక్ బోర్డుని NPE 86 తీసుకొచ్చింది. మరి ఇక్కడ చూడండి, మౌలిక సదుపాయాల కల్పన, అదేనండి భౌతిక సదుపాయాలు. అంటే మౌలిక సదుపాయాలంటే ఖచ్చితంగా ప్రహరీ గోడ ఉండాలి, పాఠశాలకు బిల్డింగ్ ఉండాలి, మరుగుదొడ్ల సౌకర్యం ఉండాలి, విద్యుత్ సౌకర్యం ఉండాలి. ఇది ఏకోపాధ్యాయుడు, దేశంలో ఎక్కడైతే ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ఇంకో ఉపాధ్యాయుడిని నియమించాలని చెప్పింది. ముఖ్యమైన బోధనా సామగ్రిని సరఫరా చేయాలని చెప్పింది. కాబట్టి దీనికి ABC ఈ 3 కూడా సరైనవిగానే పరిగణించాలి మిత్రమా. ఇది సూక్ష్మ బోధన లక్షణం కాదు. సూక్ష్మ బోధన సనాతన బోధన. మనకి విద్యా బోధనలో 2 రకాల బోధనలు ఉంటాయి, సనాతన బోధన, సూక్ష్మ బోధన. సనాతన బోధన అంటే రెగ్యులర్ టీచింగ్, సూక్ష్మ బోధన అంటే మైక్రో టీచింగ్. 30-40 మంది విద్యార్థులు ఉన్నప్పుడు 45 నిమిషాల కాలంలో బోధన చేస్తే అది సనాతన బోధన, రెగ్యులర్ టీచింగ్ మనకి ఇప్పుడు జరుగుతుంది. అదే 5 నుంచి 10 మంది విద్యార్థులు ఉన్నప్పుడు 5 నుంచి 10 నిమిషాల కాలంలో బోధన చేస్తే అది సూక్ష్మ బోధన. అంటే తరగతి పరిమాణాన్ని, తరగతి కాలాన్ని తగ్గించి చేసే బోధనా వ్యూహమే సూక్ష్మ బోధన. తరగతి పరిమాణాన్ని, తరగతి కాలాన్ని తగ్గించి చేసే బోధనా వ్యూహమే సూక్ష్మ బోధనగా చెప్పబడుతుంది. మరి అందులో ఏమున్నాయి చూడండి. పాఠ్యాంశంలోని లక్షణం కానిది అన్నాడు. పాఠ్యాంశంలోని ఒకే భావనకు పరిమితమగుట,
సో అత్యంత తక్కువ సమయంలో కాబట్టి అలాగే జరుగుతుంది. తరగతి పరిమాణం 5 నుంచి 10 మంది విద్యార్థులు, ఒకసారి ఒకే నైపుణ్యము, మరి 5 నిమిషాల్లో ఒకటే బయటకు వస్తుంది. బోధనా సమయం 15 నుంచి 20 నిమిషాలు, 15 నుంచి 20 కాదండి, 5 నుంచి 10 మంది విద్యార్థులు ఉంటే 5 నుంచి 10 నిమిషాల కాలంలోనే జరగాలి. ఈ 15 నుంచి 20 నిమిషాలు అనేది తప్పు. రైట్, లక్షణం కానిది ఏది అన్నాడు అంటే దీనికి 4 ఆన్సర్ ఫర్ 142 క్వశ్చన్. సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు. ఎస్, ఇక్కడ సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉన్నాయి? సమస్య పరిష్కారంలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు అండి. విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు సమస్య పరిష్కారంలో? ఇది ప్రీవియస్ బిట్. ఇది గణనలు సరిగ్గా చేయలేకపోవడం. సమస్య పరిష్కారం అంటే పేరులోనే ఉంది. ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణలో ఎక్కువగా సమస్య పరిష్కారాలు జరుగుతున్నాయి. మరి అలా సమస్యను ఏదైనా గణితంలో సమస్యను పరిష్కరించినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారంటే గణనలు సరిగ్గా చేయలేకపోవడం, ఇది గొప్ప సమస్య. సరైన విధానాన్ని ఎంచుకోవడంలో లోపం, ఇది కూడా సమస్య. ఆ సమస్యకు పరిష్కారం చేయలేకపోయినారంటే సరైన విధానాన్ని ఎన్నుకోలేకపోయినారని దాని అర్థం. సమస్యను సరిగ్గా విశ్లేషించలేకపోవడం, సమస్యలో ఏమి ఇచ్చాడు, ఎలా చేయగలగాలి, ఏ సూత్రాన్ని అనుసరించాలి, ఏ సోపానాలు అనుసరించాలో విశ్లేషించలేకపోయినా సమస్య పరిష్కారం రాదు. విద్యార్థులలో స్వీయ క్రమశిక్షణ తగ్గడం. విద్యార్థుల్లో క్రమశిక్షణ తగ్గడానికి సమస్య పరిష్కారానికి సంబంధం తక్కువ అండి. లేదు, విద్యార్థుల్లో స్వీయ క్రమశిక్షణ అంటే అలాగ చేతులు కట్టుకొని కాళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ఎదుర్కొనే సమస్యలు ఇది కాదు, ఈ 3 సమస్యలు అండి. ఏబిడి, ఈ ఏబిడి అనేది దీనికి సమస్య, దీనికి సమాధానం. మూల్యాంకనం అనగా, చూడండి మిత్రమా, మూల్యాంకనం అనగా ప్రగతిని గూర్చిన పరిమాణాత్మక వివరణ మరియు సరైన న్యాయ నిర్ణయము. ప్రగతిని గూర్చిన గుణాత్మక వివరణ. మూల్యాంకనం అనగా మదింపు. మూల్యాంకనం వేరు, మదింపు వేరు. ప్రగతి గూర్చిన పరిమాణాత్మక గుణాత్మక వివరణ మరియు సరైన న్యాయ నిర్ణయం. ఇదండి, ఇది కేవలం మూల్యాంకనం అనేది పరిమాణాత్మకమే కాదు, కేవలం గుణాత్మకమే కాదు, పరిమాణాత్మకము మరియు గుణాత్మకము. మూల్యాంకనం అనేది పరిమాణాత్మకము మరియు గుణాత్మకము. పరిమాణాత్మకం అంటే ఎంత ఎక్కువ ఎంత తక్కువ, గుణాత్మకము అంటే ఎంత మంచిది అని అర్థం. సో విద్యార్థికి ఒక 100 మార్కులకు పెట్టాము అంటే వాడికి ఒక 35-40 మార్కులు వచ్చినాయి. ఆ 35-40 మార్కులు అనేవి ఎంత ఎక్కువ వచ్చినాయి ఎంత తక్కువ వచ్చినాయి, ఆ 30-35 మార్కులకి 40 మార్కులకి ఏ గ్రేడ్ ఇస్తున్నా వాడి యొక్క స్థాయి ఏంటి? వాడు ఫస్ట్ క్లాస్ వచ్చిందా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా, ప్రతిభావంతుడా, వరదాత్తుడా, యావరేజ్ స్టూడెంటా, ఎక్సలెంట్ స్టూడెంటా, అది గుణం. కాబట్టి ఈ పరిమాణాత్మక గుణాత్మక న్యాయ నిర్ణయం మొత్తం కలిపి ఏమంటారంటే మూల్యాంకనం అనే పేరుతో పిలుస్తారు. శాస్త్ర నిర్మాణం 2 రకాలు అని పేర్కొన్నది స్క్వాబ్, ఫినిక్స్. శాస్త్ర నిర్మాణాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చింది హెన్రీ పాయింకేర్. రైట్, ఎక్సలెంట్ అండి, 2 రైటే. శాస్త్రం 2 రకాలుగా పేర్కొన్నదండి. ఎలా ఈ జేజే స్వాబ్, పిహెచ్ ఫినిక్స్, జేజే స్వాబ్ శాస్త్ర నిర్మాణం అనేది 2 రకాలు అన్నాడు. ద్రవ్యాత్మక నిర్మాణము, సంశ్లేషణాత్మక నిర్మాణము, ఈ రెండింటి కలయికే విజ్ఞాన శాస్త్రము అన్నారు. ఎవరు అంటే స్క్వాబ్, ఫినిక్స్. అదే శాస్త్ర నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చింది హెన్రీ పాయింకేర్. విజ్ఞాన శాస్త్రం అనేది ఎల్లప్పుడూ నిర్మాణంలో ఉన్న భవనమే అంటాడు హెన్రీ పాయింకేర్. గొప్ప మాట ఇది. ఎందుకంటే నిర్మాణంలో ఉన్న భవనం ఎప్పుడు అది పూర్తి అయిపోదు. కొత్తగా ఏది వచ్చినా కూడా అలా చేరుతూనే ఉంటాయి. ఇంటిని కడుతున్నప్పుడు కొత్తవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఎప్పుడు పూర్తి అయిపోదు అనే సందర్భం ఇది. మరి అలాంటి భవనం వచ్చినప్పుడు మరి ఈ భవనానికి పునాదులుగా ఏముంటాయి, అడ్డుగోడలుగా ఏముంటాయి, నిలువు స్తంభాలుగా ఏముంటాయో కూడా చెప్తారండి. పునాదులుగా భావనలు. శాస్త్రం అనేది ఒక నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చుకుంటే వాటి పునాదులు భావనలు, వాటి నిలువు స్తంభాలు సిద్ధాంతాలు, అడ్డు స్తంభాలు ప్రక్రియలు, పద్ధతులు అంటాడు. ఇంతకుముందు పాత టెక్స్ట్ బుక్లో శాస్త్రాన్ని నిర్మాణంతో ఉన్న భవనంతో పోల్చింది ఎవరు అంటే హెన్రీ పాయింకేర్. కానీ ఇప్పుడు మనకి డ్రాఫ్ట్ కాపీలో పాయింకేర్తో పాటు ఆర్సి శర్మ కూడా చెప్పాడు అంటాడు, గుర్తుపెట్టుకోరి. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాల క్రమం అండి.
మానసిక చలనాత్మక రంగం మనకు ముఖ్యంగా జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక అనే 3 రంగాలు ఉన్నాయి. మరి ఈ 3 రంగాల్లో మానసిక చలనాత్మక రంగం సైకోమోటార్ డొమైన్లో లక్ష్యాల అనుక్రమం. మానసిక చలనాత్మక రంగం అంటే శారీరక శక్తి, మానసిక శక్తుల సమన్వయమే మానసిక చలనాత్మక రంగం. ఆలోచనకు ఆచరణకు మధ్య సమన్వయం మానసిక చలనాత్మక రంగం. మరి దీనికి సంబంధించి ఎలా ఉంటుందంటే మొట్టమొదటిది అనుకరణ, ఆ తరువాత హస్తలాఘవం, సునిశితత్వం. అనుకరణ అలా చేయాలి అనుకోవడం, శరీర భాగాలు పరికరాలు ఉపయోగించడం, పనిని చేయగలగడం సునిశితత్వం, పనిని బాగా చేయగలగడం సమన్వయం, పనిని ప్రావీణ్యతతో చేయగలగడం సహజీకరణం. ఇదండి. సో అనుకరణ, హస్తలాఘవం, సునిశితత్వం, సమన్వయం, సహజీకరణం. చూడండి ఇక్కడ అనుకరణ, హస్తలాఘవం, సునిశితత్వం, సమన్వయం, సహజీకరణం ఇది అండి. వివిధ రకాల దుస్తులపై డిటర్జెంట్ ప్రభావము అనే ప్రయోగం చూడు మిత్రమా, బాగుంది బిట్. వివిధ రకాల దుస్తులపై డిటర్జెంట్ ప్రభావం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడంలో ఉదహరించే ప్రయోగం ఉందా, నిరూపించే ప్రయోగం ఉందా, ఉత్పత్తి చేసే ప్రయోగం ఉందా, అన్వేషణ స్వభావము గల ప్రయోగం ఉందా? ఎక్సలెంట్. ఇది చూడండి, డిటర్జెంట్ ప్రభావం ఎలా ఉంది అనడంలో వాడు ఏం చేస్తున్నాడంటే ఉత్పత్తి చేయడం లేదు, ఉదాహరణ ఇవ్వడం లేదు, అన్వేషిస్తున్నాడు. డిటర్జెంట్ ప్రభావము దుస్తులపై ఎలా ఉంటుంది అని వాడు ఏం చేస్తున్నాడంటే అన్వేషిస్తున్నాడు. కాబట్టి ఇది అన్వేషణ స్వభావం. క్రింది వాటిలో ప్రత్యక్ష అనుభవాలను కలిగించే బోధనా ప్రక్రియ, ప్రత్యక్ష అనుభవాలు కలిగించేది క్షేత్ర పర్యటన. 100% ప్రత్యక్ష అనుభవం. డైరెక్ట్గా ఏదైతే ఎక్కడుందో అక్కడికే వెళ్ళి చేసుకుంటాం ప్రత్యక్ష అనుభవం. నిపుణులతో ఉపన్యాసాలు, నాటకాలు, వాగ్వాదము వీటితో పోల్చుకుంటే ప్రత్యక్ష అనుభవం ఎక్కడుందంటే ఫీల్డ్ ట్రిప్లో ఉందండి. NPE 86 విద్యా ప్రణాళిక ఏర్పాటుకు సూచించిన అంశం కానిది అన్నాడు. NPE 86 అనేది విద్యా ప్రణాళికను ఏర్పాటు చేసినప్పుడు 10 మౌలిక అంశాలను తీసుకొచ్చింది. రాజ్యాంగంలో ఇవ్వబడిన హక్కులు, బాధ్యతలు, విధులు, జాతీయ భావన వికాసము, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, భారతీయ స్వాతంత్రోద్యమ చరిత్ర, శాస్త్రీయ దృక్పథం పెంపుదల, స్త్రీ పురుష సమానత్వము, పరిసరాల పరిరక్షణ, సామాజిక పరిధుల తొలగింపు, చిన్న కుటుంబ భావన, సమానత్వం, సామ్యవాదం, ప్రజాస్వామ్యం. ఇదండి. సో ఇలాంటివన్నీ ఎవరు చేశారు అంటే NPE 86 సూచించింది 10 అంశాలు. మరి అందులో లేని చూడండి, పర్యావరణ పరిరక్షణ, ఇదిగో పరిసరాల పరిరక్షణ ఉంది. పరిమితి కుటుంబ భావన, చిన్న కుటుంబ భావన, ఇదిగో ఇక్కడ ఉంది. రైట్. శాస్త్రీయ వైఖరి, ఇదిగో ఇక్కడ శాస్త్రీయ వైఖరి పెంపుదల ఉంది. రసజ్ఞత పెంపొందించడం అనేది ఇందులో లేదు. మరి రసజ్ఞత పెంపొందించాలని ఎవరు చెప్పారు అంటే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ చెప్పిందండి. రైట్. కాబట్టి దీనికి సంబంధించి సరికాని అంశం ఏది అంటే ఇది 25 × 36 డాష్ అన్నాడు. 25 × 36 డాష్ అన్నాడు. ఈ ప్రశ్న ఏ రకానికి చెందింది? ఇది ప్రశ్నారూపమా, సాదృశ్యమా, సంసర్గమా, పూరణమా అన్నాడు. ఇది ఎలా కనపడుతుందంటే క్లియర్గా ఖాళీ పూరించండి అన్నాడు. కాబట్టి డైరెక్ట్గా ఇది పూరణం అండి. ప్రశ్నారూపము అంటే ప్రశ్న రూపంలో ఉండాలి. గాంధీజీ బిరుదు ఏమిటి, భారతదేశం రాజధాని ఏది, అలా ఉండాలి. సాదృశ్యము అంటే పోలిక జరగాలి. వరుసగా ఒక 4 పదాలు ఇస్తాడు, 4వ పదం ఖాళీ ఇస్తాడు. మొదటి 2 పదాల మధ్య సంబంధంతో దీన్ని పూరించాలి. సంసర్గము అంటే ఒక ఉమ్మడి ధర్మాన్ని కానీ ఉమ్మడి సంబంధాన్ని కానీ అనుసరించి చేసేవి సంసర్గం ప్రశ్నలు. మరి ఫైనల్గా పూరణం ఉంది. పూరణం అంటే ఇదిగో ఇది ఖాళీ పూరించడము అని అర్థం. కాబట్టి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, దీనికి సమాధానం పూరణాలు. క్రింది వాటిలో గుణాత్మక మదింపు సాధనం
గుణాత్మక మదింపు సాధనము అన్నాడండి. గుణాత్మక మదింపు సాధనం, దత్తాంశ విశ్లేషణ, సర్వే, జీవిత చరిత్ర, రేటింగ్ స్కేలు. ఇక్కడ మనకు మూల్యాంకనంలో మూల్యాంకన సాధనాలు చూడండి మిత్రమా, మూల్యాంకన సాధనాలు అనేది ఒక టాపిక్ ఉంటుంది, టూల్స్. ఈ మూల్యాంకన సాధనాలు ముఖ్యంగా 3 రకాలు: సాధనా పరీక్షలు, గుణాత్మక విధానాలు, స్వీయ వివరణ సాధనాలు. సాధనా పరీక్షలు, గుణాత్మక విధానాలు, స్వీయ వివరణ సాధనాలు. సాధనా పరీక్షలకు వచ్చేసరికి మళ్ళీ 2 ఉంటాయి: ఉపాధ్యాయ నిర్మిత, ప్రామాణీకృత. గుణాత్మకతకు వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ 3 ఉంటాయండి. గుణాత్మక 3 ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే ఎస్, రేటింగ్ స్కేలు, చెక్ లిస్టు, రికార్డులు ఇలా ఉంటాయి. స్వీయ వివరణ, సెల్ఫ్. స్వీయ వివరణకు వచ్చేసరికి ఇంటర్వ్యూ, ప్రశ్నావళి, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఏమడిగాడు? గుణాత్మక మదింపు సాధనం ఏది అన్నాడు. సో దత్తాంశ విశ్లేషణ, సర్వే, జీవిత చరిత్ర, రేటింగ్ స్కేల్. చూడండి, ఇగో గుణాత్మక విధానాల్లో రేటింగ్ స్కేలు, చెక్ లిస్ట్, రికార్డులు. మరి గుణాత్మక విధానం ఏమవుతుందంటే రేటింగ్ స్కేల్ అవుతుంది. ఇది క్రింది వానిలో ఉపాధ్యాయుని వ్యక్తీకరణ నైపుణ్యాల్లోకి రాని నైపుణ్యం. ఇలాంటివి మిత్రమా మనల్ని పరీక్షిస్తాయి, కొంచెం ఆలోచించాలి. ఉపాధ్యాయ వ్యక్తీకరణ నైపుణ్యం, వ్యక్తీకరించే నైపుణ్యంలోకి రానిది అన్నాడు. వ్యక్తీకరణ నైపుణ్యం అంటే అభివ్యంజనం లెక్క వస్తుంది. మరి వ్యక్తీకరణ నైపుణ్యంలోకి రానిది ఏది అన్నాడు. ఎస్, ఇక్కడ చూడండి, కథనం. కథనం అంటే కథ చెప్పడం. కథ చెప్పడంలో ఉపాధ్యాయుడి వ్యక్తీకరణ బయటకు వస్తుంది. రైట్, ఇది సరైనదే. పఠనం, చదువుతున్నాడు ఉపాధ్యాయుడు. చదువుతున్నప్పుడు ఖచ్చితంగా వ్యక్తీకరణ, అది లోపల చదువుతున్నది బయటకు వస్తుంది కదా నోటి ద్వారా, అది వ్యక్తీకరణ. నాటకీకరణలో ఖచ్చితంగా వ్యక్తీకరణ ఉంది. నాటకం వేసినప్పుడు డైలాగులు వ్యక్తీకరిస్తారు. రైట్. మార్గదర్శనం అండి, మార్గదర్శకత్వంలో వ్యక్తీకరణ నైపుణ్యం. అలా చేయాలి, ఇలా చేయాలి అనడమే కానీ నాటకీకరణలో, తరగతి గదిలో నాటకీకరణ, పఠనము, కథనము, వీటిలో భావ వ్యక్తీకరణ అధికంగా ఉంటుంది. మరి ఆ నైపుణ్యంలోకి రానిది ఏది అంటే మార్గదర్శకత్వం. మార్గదర్శకత్వం అయితే చాలామంది అనుకోవచ్చు మార్గదర్శకత్వం అంటే కనీసం మాట్లాడతారు కదా, మాటల్లోనే కాదు, అలా ఇలా ఇలా అని సైగల ద్వారా కూడా చేయొచ్చు. రైట్. ఈ 3తో పోల్చుకుంటే ఇది మాత్రం నైపుణ్యాల్లోకి, భావ వ్యక్తీకరణ నైపుణ్యాల్లోకి రాదు. 1-2 తరగతులలో పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన అంశాలు ఏం చేస్తున్నారు చూడండి. 1-2 తరగతుల్లో పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన అంశాలు అసలు బోధించడం లేదు. మనం పరిసరాల విజ్ఞానం అనగానే ఏ తరగతులకు ఉంటాయంటే 3, 4, 5 తరగతులకు మాత్రమే పరిసరాల విజ్ఞానం, ఈవీఎస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పేరుతో చేస్తున్నాం. 3, 4, 5 తరగతులకు మాత్రమే ఉంది. అసలు బోధించడం లేదు. పరిసరాల విజ్ఞానం పేరుతో బోధిస్తున్నారు, కాదు, పరిసరాల విజ్ఞానం పేరుతో బోధించడం లేదు. భాష, గణితము పాఠ్యపుస్తకాలకు సంబంధించిన విషయ ప్రణాళికలోనే అనుసంధానం చేయబడింది. అంటే పరిసరాల విజ్ఞానం అంట తెలుగు గణితంలోనే కలిపేసినారంట, కాదు. 1-2 తరగతులకి ఉపాధ్యాయ కరదీపికల ద్వారా బోధిస్తున్నారు. ఇదండి సరైనదే. అంటే మనం ఏమనుకుంటామంటే ఈవీఎస్ అనేది 3, 4, 5 తరగతులకే ఉంది, 1-2కి ఈవీఎస్ లేదు అనుకున్నాం. కానీ ఆ ఈవీఎస్ని ఏం చేస్తున్నారంటే దానికి సెపరేట్గా పాఠ్యపుస్తకాలు ఏమీ లేవు. ఉపాధ్యాయ కరదీపికలు, టీచర్ హ్యాండ్ బుక్స్ ఉంటాయి. ఆ ఉపాధ్యాయ కరదీపికల ద్వారా బోధిస్తున్నారు. అసలు బోధించడం లేదు అనుకోవద్దు, ఉపాధ్యాయ కరదీపికల ద్వారా బోధిస్తున్నారు. క్రింది వానిలో సాంఘిక శాస్త్రం యొక్క సాధారణ ఆశయం. క్రింది వాటిలో సాంఘిక శాస్త్రం యొక్క సాధారణ ఆశయం, ప్రత్యేక ఆశయాలు, సాధారణ ఆశయాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి మిత్రమా. ఎస్, ప్రత్యేక ఆశయాలు, సాధారణ ఆశయాలు. సో ఇక్కడ మానవ సమాజాన్ని గురించి తెలుపుట, ఇది సాధారణ ఆశయం. ఆపేక్ష భావాన్ని కలిగించుట, విశ్వశాంతిని చేకూర్చుట, అందరికీ ఉండే ఆశయాలు సాధారణంగా చెప్పబడతాయి, ప్రత్యేకమైన వేరే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన పైవన్నీ.
ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థులకు స్వయం పరిపాలన అనే పాఠ్యాంశమును బోధించుటకు ముందు గ్రామ పంచాయతీ ఆ గ్రామ సర్పంచ్ గురించి చర్చ ప్రారంభించాడు. ఈ సన్నివేశంలో అతడు అనుసరించిన బోధనా సూత్రమేది? ఖచ్చితంగా దీని నుంచి బిట్లు వస్తుంటాయి. చూడండి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే, మనకు బోధనా సూత్రాలు ముఖ్యంగా ఒక 4 ఉంటాయండి. తెలిసిన నుంచి తెలియని, నోన్ టు అన్నోన్, మూర్తం నుండి అమూర్తం, సరళత నుంచి క్లిష్టత, రైట్, సరళత నుండి క్లిష్టత, మూర్తం నుండి అమూర్తం, మొత్తం నుండి భాగాలు. మూర్తం నుండి అమూర్తం, మొత్తం నుండి భాగాలు. చూడు మిత్రం, ఇక్కడ తెలిసిన నుంచి తెలియని, సరళత నుంచి క్లిష్టత, మూర్తం నుంచి అమూర్తం, కాంక్రీట్ టు యాబ్స్ట్రాక్ట్, మొత్తం నుంచి భాగాలు, హోల్ టు పార్ట్స్. సరళత నుంచి క్లిష్టత అంటే సింపుల్ టు కాంప్లెక్స్, తెలిసిన నుంచి తెలియని అంటే నోన్ టు అన్నోన్. మరి దీనికి సంబంధించి ఏదైనా ఉపాధ్యాయుడు పాఠ్యాంశం బోధించినప్పుడు ఎలా బోధిస్తాడు? ఎలాగంటే, కొంతమంది ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే మొత్తం నుంచి భాగాలు ముందు మొత్తంగా బోధిస్తాడు, ఒక్కొక్క భాగాన్ని బోధిస్తారు. మూర్తం నుంచి అమూర్తం, మూర్తం అంటే కనిపించేది, అమూర్తం అంటే కనిపించండి. కంటికి కనిపించే అంశాలను చూపిస్తూ కనిపించని భావనను అవగాహన పరిస్తే అది మూర్తం నుంచి అమూర్తం. కంటికి కనిపించే అంశాన్ని చూపిస్తూ కనిపించని భావనను అవగాహన పరిస్తే అది మూర్తం నుంచి అమూర్తం. ఇక ఎటొచ్చి తెలిసిన నుంచి తెలియని, సరళత నుంచి క్లిష్టత. ఈ రెండింటికి చూడండి స్పష్టంగా, దీని మీద ఎక్కువసార్లు బిట్ అడుగుతున్నాడు. ఉపాధ్యాయుడు ఏదైనా పాఠ్యాంశం బోధించినప్పుడు తెలిసిన, తెలియని, సరళత, క్లిష్టత ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాం? తెలిసిన నుంచి తెలియని అంటే విద్యార్థి పరిసరాలలో జరిగిన, విద్యార్థి అనుభవంలోకి వచ్చిన అంశానికి తీసుకొచ్చి దానికి అనుగుణంగా కొత్త అంశాన్ని బోధిస్తే అది తెలిసిన నుంచి తెలియని. విద్యార్థి పరిసరాలలో జరిగిన, విద్యార్థి అనుభవంలోకి వచ్చిన అంశాన్ని చర్చించి కొత్త అంశాన్ని బోధిస్తే అది తెలిసిన నుంచి తెలియని. మరి సరళత నుంచి క్లిష్టత అంటే ముందు తరగతిలో జరిగిన అంశాన్ని చర్చించి కొత్త అంశాన్ని బోధిస్తే అది సరళత నుంచి క్లిష్టత. ముందు తరగతిలో జరిగిన అంశాన్ని చర్చించి కొత్త అంశాన్ని బోధిస్తే అది సరళత నుంచి క్లిష్టత. ఏం లేదు, విద్యార్థి పరిసరాలు, అనుభవాలను చర్చించి కొత్త అంశం బోధిస్తే తెలిసిన నుంచి తెలియని. ముందు తరగతిలో జరిగిన దాన్ని తీసుకొచ్చి బోధిస్తే సరళత నుంచి క్లిష్టత. కంటికి కనిపించేదాన్ని చూపిస్తూ కనిపించినది అవగాహన పరిస్తే మూర్తం నుంచి అమూర్తం. చూడు మిత్రమా, దీర్ఘచతురస్ర భావన కలిగించాలనుకున్న ఉపాధ్యాయుడి విద్యార్థి పరిసరాలలోని దీర్ఘచతురస్రాకార వస్తువులను గురించి చర్చించి ఇప్పుడు దీర్ఘచతురస్రం చెప్తున్నాడు, తెలిసిన నుంచి తెలియని. దీర్ఘచతురస్ర భావన కలిగించాలనుకున్న ఉపాధ్యాయుడు ముందు తరగతిలోని చతురస్రం గురించి చర్చించి ఇప్పుడు దీర్ఘచతురస్రం చెప్తున్నాడు, సరళత నుంచి క్లిష్టత. దీర్ఘచతురస్ర భావన కలిగించాలనుకున్న ఉపాధ్యాయుడు దీర్ఘచతురస్రాకార వస్తువులను తీసుకొచ్చి విద్యార్థులకు చూపించి చెబుతున్నాడు, మూర్తం నుంచి అమూర్తం. అది మరి ఇప్పుడు ఇందులో పరిసరాలు బయటకు వచ్చినాయా, ముందు తరగతి బయటకు వచ్చిందా, ఉపకరణాలు బయటకు వచ్చినాయా, మూర్తం వచ్చిందో చూడండి. 10వ తరగతి విద్యార్థులకు స్థానిక స్వపరిపాలన బోధిస్తున్నాడు. ఓకే, ముందు ఆ గ్రామ పంచాయతీ గురించి, గ్రామ సర్పంచ్ గురించి చర్చ చేశాడండి. చర్చ చేసి ఇప్పుడు కొత్త అంశం బోధించాడు. అంటే విద్యార్థి గ్రామ సర్పంచ్ గురించి, ఆ గ్రామం గురించి చెప్పి ఇప్పుడు గ్రామ పంచాయతీ గురించి చెప్పాడంటే అది తెలిసిన నుంచి తెలియని అవుతుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళాడు అని దాని అర్థం అండి. రైట్. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఉండాల్సిన సామర్థ్యం. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎలాంటి సామర్థ్యం ఉండాలి? సందర్భ సహిత సామర్థ్యాలు ఉండాలి, సందర్భానికి అనుగుణంగా ఉండాలి, బోధనోపకరణాలు తయారు చేసే సామర్థ్యత ఉండాలి, మూల్యాంకన సామర్థ్యాలు కూడా ఉండాలి. కేవలం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడే కాదు, ఏ ఉపాధ్యాయుడికైనా ఇలాంటి సామర్థ్యాలు ఉండాలి.
రైట్. నెక్స్ట్, ఇది పాఠ్య పథక లక్షణాలలో ఒకటి కానిది. పాఠ్య పథక లక్షణాలలో ఒకటి కానిది ఏముందో చూడండి. బోధనాభ్యసన ప్రక్రియలో పొదుపు పాటిస్తుంది. పొదుపు పాటిస్తుందంటే అనవసరమైన విషయాల జోలికి పోకుండా కరెక్ట్ వేలో ఉంటుంది, సమయాన్ని వృధా చేయదు. రైట్. తర్వాత ఇది ఉపాధ్యాయుడు సరైన విషయాన్ని ఎంచుకొనుటకు దోహదపడుతుంది. ఉపాధ్యాయుడు ఏ విషయం బోధించాలో దోహదపడుతుంది. ఉపాధ్యాయుడు సరైన వ్యూహాలు ఎంచుకోవడానికి దోహదపడుతుంది. వ్యూహాలు, పద్ధతులు ఎలా బోధించాలో. పూర్వజ్ఞాన ఆవశ్యకత లేకుండానే నూతన జ్ఞానాన్ని ఆపాదించుకునే అవకాశం ఉంటుంది. పూర్వజ్ఞాన ఆవశ్యకత లేకుండానే నూతన జ్ఞానం ఆపాదించుకోవచ్చు అని చెప్తుంది. అలా కాదు, పాఠ్య పథకం అనేది 45 నిమిషాల కాలంలో బోధించినప్పుడు ఉపాధ్యాయుడు తరగతి గదికి వెళ్ళిన వెంటనే తాను చెప్పే పాఠ్యాంశానికి సంబంధించి విద్యార్థి దగ్గర ఏమైనా పూర్వజ్ఞానం ఉందో తీసుకోవాలి. ఆ పూర్వజ్ఞానానికి అనుగుణంగా నూతన జ్ఞానాన్ని బోధించాలి. ఇది సరికానిది ఏది అంటే ఇదండి. సో 157 క్వశ్చన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పటం సమగ్ర అవగాహనను కలిగిస్తుంది. చిత్రం వస్తువు భాగాలను వాటి విలువలను తెలుపుతుంది. ఇది పటానికి చిత్రానికి ఉన్న సంబంధం. సమగ్రమైన అవగాహనను కల్పిస్తుంది. చిత్రం అంటే బొమ్మ, వస్తువులోని భాగాలను గుర్తిస్తుంది. ఎస్, ఈ రెండు కూడా సరైనవే మిత్రమా? చూడండి, పటానికి చిత్రానికి తేడా. ఇక మంచి పాఠ్య ప్రణాళిక లక్షణం. మంచి పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలంటే అభ్యసన వ్యూహాలు ఎంపిక చేయవచ్చు. రైట్. అభ్యసన కృత్యాలకు అవకాశం ఇవ్వాలి. విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి. ఇదండి మంచి పాఠ్య ప్రణాళిక. ఎల్లప్పుడూ కూడా అభ్యసన వ్యూహాలు ఎంపిక చేయాలి, అభ్యసన కృత్యాలకు అవకాశం ఇవ్వాలి, విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి. విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి. ఇది మంచి పాఠ్య ప్రణాళిక యొక్క లక్షణంగా చెప్పబడుతుంది. మంచి పాఠ్య ప్రణాళిక యొక్క లక్షణం. సో ఏ, బి మరియు సి. రైట్. ఇక కిరణజన్య సంయోగ క్రియ బోధనానంతరము కిరణజన్య సంయోగ క్రియను నిర్వచించండి. చూడండి ఒకసారి. కిరణజన్య సంయోగ క్రియ బోధనానంతరం కిరణజన్య సంయోగ క్రియను నిర్వచించండి అనే ప్రశ్నలో ఏ లక్ష్యం పరీక్షించబడుతుంది అన్నాడు. కిరణజన్య సంయోగ క్రియ బోధించాడు, ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగ క్రియను నిర్వచించండి అన్నాడు. కిరణజన్య సంయోగ క్రియను నిర్వచించండి అన్నప్పుడు విద్యార్థి మెదడులో ఉన్నది ఉన్నట్టుగా బయటకు వస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా బయటకు వస్తే అది జ్ఞానము. ఉన్నది ఉన్నట్టుగా కాక మార్పు జరిగి బయటకు వస్తే అవగాహన. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని నూతన పరిస్థితులకు ఉపయోగిస్తే వినియోగము. నైపుణ్యము అంటే చేసే పనిని సమర్థవంతంగా, ఉత్తమంగా, ఉన్నతంగా బొమ్మలు గీయడం, ఇలాంటివన్నీ నైపుణ్యానికి వస్తాయి. సో ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ ఏవైనా తేదీలు, ప్రాముఖ్యతలు, గ్రంథాలు, గ్రంథకర్తలు, నిర్వచనాలు, సూత్రాలు, ఇలాంటివన్నీ దేనికి వస్తాయంటే జ్ఞానం. కాబట్టి నిర్వచనం చెప్పాడు కాబట్టి ఇది దేనికి సంబంధించిన లక్ష్యం అంటే ఏ లక్ష్యానికి సంబంధించిన సమర్థత అంటే జ్ఞాన లక్ష్యానికి సంబంధించిన సమర్థత. రైట్ మిత్రమా?